బొమ్మ కాదు, నా బాబు. ఏరా బాబు, దెబ్బలు ఏమైనా తగిలాయా? చూ, ఒళ్ళంతా మట్టి. చూడు బాబు, నా బాబు నువ్వు కలిసి ఆడుకుంటారా? అమ్మా రేఖ, అమ్మగారు నిన్ను తీసుకురమ్మంటున్నారమ్మా. నువ్వు వెళ్ళాయా, నేను కాసేపు అయిన తర్వాత వస్తాను. చలిగాలి ఎక్కువగా ఉందమ్మా, నీ ఆరోగ్యానికి పడదు, రామ్మా. చూడు బాబు, రేపు వస్తావా? నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు. అలాగే, బాయ్. నువ్వేం వెతుకుతున్నావు? నేను అది వెతుకుతున్నాను. ఓహో, అవును, నువ్వేం పోగొట్టుకున్నావు? డబ్బులు పోయాయి, వెతుకుంటున్నాను. నీ డబ్బు దొరికింది, దొరికింది, నీ డబ్బు దొరికింది. నేను పోగొట్టుకునేది 50 పైసలు, 50 రూపాయల నోటు కాదు. కాకపోతే పర్వాలేదు, తీసుకో. ఎంచక్క బిళ్ళలు, బొమ్మలు అన్ని కొనుక్కో, తీసుకో. మై డియర్ డబ్బులు తాత, పెద్ద గొప్పగా ప్రతిదానికి డబ్బులు తీస్తున్నావు. మొన్న బురద చల్లి 10 రూపాయలు ఇవ్వబోయావు, ఇప్పుడు ఉత్త పుణ్యానికి 50 రూపాయలు ఇవ్వబోతున్నావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, దీంతో నీకు కావలసినవి కొనుక్కుంటావని. నాకు కావాల్సినవి కొని పెట్టడానికి మా డాడీ ఉన్నారు. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి. అదిగో ఆ రోడ్డు చివర ఒక అనాథశాలనే ఉంది, అక్కడ పిల్లలకి చేయండి. వాళ్ళు బిల్లలు, బిస్కెట్లు కొనుక్కుంటారు. తాతగారు, నా డబ్బు నాకు దొరికింది. మీ డబ్బు అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేయండి. బాయ్. ఓరి పీటుగా, ఏమిటి బాలిని, ఏమిటి అలా ఉన్నావు? ఏముందండి, మనం వచ్చి 1 నెల రోజులైపోయింది. ఆ చెట్టు ఎక్కడుందో ఏవో కనిపించలేదు. అమ్మాయిలో ఏ మార్పు లేకుండా అలాగే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదండి. మనం చేయగలిగింది ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తుంది. అమ్మాయిని తీసుకుని మన ఊరు వెళ్దాం, ఏమంటావు? నాకు అదే మంచిదనిపిస్తోందండి. ఆయా, అమ్మా, నువ్వు వెళ్ళి సామాన్లు అవి సర్దు, ఊరికి వెళ్ళిపోతున్నావు. అమ్మాయిని నేను తీసుకొస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.